ధర్మస్థల ధర్మబద్ధంగా ఉన్న తర్వాత కూడా ఇంత దుష్ప్రచారం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దశాబ్దాల వారీగా జస్టిస్ దొరుకుతలేదు అనే ఒక నరేటివ్ తీసుకొని వచ్చారు. సడన్ గా ఒక శానిటేషన్ వర్కర్ బయటకు వస్తాడు. శానిటేషన్ వర్కర్ వచ్చి ఏమని చెప్తాడు, నేనే ఈ శవాలను పూడ్చి చేసినా. ఇప్పటిదాకా ఒక్క ఆధారం దొరకదు ఎస్ఐటికి. కోర్టు కూడా వాళ్ళకు సానుకూలంగా స్పందిస్తుంది. నేను పూడ్చిపెట్టినా, శవాలను పూడ్చిపెట్టినా అని చెప్పి నన్ను కోచ్ చేసిండ్రు, ట్రైనింగ్ ఇచ్చిండ్రు, నన్ను ప్రెజరైజ్ చేసిండ్రు, ఇట్లాంటి స్టేట్మెంట్లు మాట్లాడమన్నారు అని చెప్పి మాట్లాడతారు. ఇందులో ప్రకాష్ రాజ్ పేరు ఎందుకు వస్తున్నది? ఈ కాన్స్పిరసీలా అధర్మం చేసేటోళ్ళు ధర్మస్థల మీద దూషిస్తున్నారు ఎందుకు? ఈయన కౌగిలింతల మన్నువాడ కాకులు ఓడవా? ఈ కౌగిలింతల ఇంత ప్రేమ ఉంటుందా రా? నాకు అర్థం కాదు. ధర్మానికి విరుద్ధంగా పోవుడు అని అనేది అర్థమైతలేదు. ఓపీ ఇండియాలో వచ్చిన కథనం ఏం చెప్తున్నది అని అంటే, ధర్మస్థల యాక్చువల్గా జరిగిన పంచాయతీ ఏంది, దుష్ప్రచారం ఏంది, ధర్మస్థల ధర్మబద్ధంగా ఉన్న తర్వాత కూడా ఇంత దుష్ప్రచారం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే పంచాయతీ ఇవాళ మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ కథనం నాకు తెలిసి సాటర్డే నైట్ వచ్చింది, బట్ సండే మనం పనిచేయం కాబట్టి ఇప్పుడు తీసుకున్నాం. 2012లో ఒక మైనర్ గర్ల్ వివాదం వల్ల రచ్చకెక్కిన ధర్మస్థల చాలా పబ్లిక్ అవుట్రేజ్కి గురైంది ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే దశాబ్దాల వారీగా జస్టిస్ దొరుకుతలేదు అనే ఒక నరేటివ్ తీసుకొని వచ్చారు. 2012 నుంచి 2024 వరకు తీసుకొని చూస్తే ఎంతోమంది యాక్టివిస్టులు ధర్మస్థలని అధర్మస్థల అని చెప్పి ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఎన్నో క్రైమ్స్ జరిగినాయి, కవరప్లు చేస్తున్నారు ఆ రీజియన్లో కంప్లీట్గా అని చెప్పి మాట్లాడు మొదలెట్టారు. ఎస్పెషలీ మహేష్ శెట్టి తిమరోడి అని చెప్పి ఈ వ్యక్తి కంప్లీట్గా ఒక క్రిమినల్ కేసుని ఒక బ్రాడర్ ఇన్స్టిట్యూషనల్ డిబేట్ లాగా తీసుకొని వచ్చిండు ఫ్రెండ్స్. 2024-2025 కథనం కాడికి తీసుకొని వస్తే కొంతమంది సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానళ్ళు ఈ అలిగేషన్స్ని యాంప్లిఫై చేశారు. ధర్మస్థలాల నిజంగా ధర్మం ఉన్నదా అనని. ఎస్పెషలీ మొహమ్మద్ సమీర్ అననే ఈ వ్యక్తి డిజిటల్ మీడియా అనేది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ప్రైమరీ ఒక యుద్ధ భూమి అయిపోయింది ఇన్వెస్టిగేషన్కి. జూన్ అండ్ జూలై 2025 అగర్ మనం తీసుకొని చూస్తే సడన్గా ఒక శానిటేషన్ వర్కర్ బయటకు వస్తాడు. శానిటేషన్ వర్కర్ వచ్చి ఏమని చెప్తాడు, నేనే ఈ శవాలను ఏమంటారు పూడ్చి చేసినా, నేనే నా చేతులతో చేసిన. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేసిన అంటే 1995 నుంచి 2014 వరకు చేసిన అని చెప్పి ఒక శానిటేషన్ వర్కర్ మాట్లాడతాడు. ఇది మాట్లాడంగానే నేషనల్ హెడ్లైన్లలో ఒక పెద్ద సెన్సేషన్ అవుతుంది, పబ్లిక్ షాక్ అవుతుంది. జూలై 2025కి వచ్చేసరికి కర్ణాటక గవర్నమెంట్ ఒక ఎస్ఐటి ఫామ్ చేస్తుంది ఈ కంప్లీట్ ఈ ఆరోపణలు ఏంది అని చెప్పి తెలుసుకోనికే. ఫస్ట్ మేజర్ అఫీషియల్ రెస్పాన్స్ అలిగేషన్స్లలో మొదలవుట్ స్టార్ట్ అవుతాయి. ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైతే ఏమంటారు మోడర్న్ రేడార్ సిస్టమ్స్ అవన్నీ యూజ్ చేసి ఎక్స్కవేషన్స్ చేసి ఫోరెన్సిక్ అనాలిసిస్ చేస్తారు చూడు, కంప్లీట్గా రేడార్ సర్వేస్ చేసి ఒక్కటంటే ఒక్క ఎవిడెన్స్ కూడా ఇప్పటిదాకా దొరకదు. ఏదైతే ఈ మాస్ బరియల్ క్లెయిమ్స్ అనేది అయితే మాట్లాడతారు కదా, ఇప్పటిదాకా ఒక్క ఆధారం దొరకదు ఎస్ఐటికి. అంటే ఇప్పటిదాకా ఏవైతే గంభీరమైన ఆరోపణలు ధర్మస్థల మీద చేసినాయి అన్ని అధర్మమే అనే మాటనా కాదా? దాని తర్వాత ఒక కౌంటర్ అలిగేషన్ ఫేజ్ వస్తుంది. దానికంటే ముందు ధర్మస్థల మీద ఇంత దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి ధర్మస్థలకు చెందిన కొంతమంది ధర్మమూర్తులు ధర్మాసనాన్ని ఆశ్రయించి ఈ దుష్ప్రచారాన్ని ఆపాలా అని చెప్పి మాట్లాడతారు. కోర్టు కూడా వాళ్ళకు సానుకూలంగా స్పందిస్తుంది. కౌంటర్ అలిగేషన్ ఫేజ్ మొదలవుతుంది నిన్న మొన్న. ఎట్లా అనంటే ఆ శానిటేషన్ వర్కరు కోర్టును అప్రోచ్ అవుతాడు. కోర్టును అప్రోచ్ అయ్యి నన్ను ఇట్లా నేను పూడ్చిపెట్టినా, శవాలను పూడ్చిపెట్టినా అని చెప్పి నన్ను కోచ్ చేసిండ్రు, ట్రైనింగ్ ఇచ్చిండ్రు, నన్ను ప్రెజరైజ్ చేసిండ్రు, నాకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు, నాకు ట్రైనింగ్ ఇచ్చి ఇట్లాంటి స్టేట్మెంట్లు మాట్లాడమన్నారు అని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ ఇప్పుడు వర్కర్ చెప్పింది కరెక్టా, మహేష్ శెట్టి మాట్లాడింది కరెక్టా, గిరీష్ మతన్వర్ మాట్లాడింది కరెక్టా, ఇందులో ప్రకాష్ రాజ్ పేరు ఎందుకు వస్తున్నది? ఈ కాన్స్పిరసీలా ధర్మం ఏ రకంగా పోతున్నది? అండ్ కరెక్ట్గా చెప్పాలనంటే అధర్మం చేసేటోళ్ళు ధర్మస్థల మీద దూషిస్తున్నారు ఎందుకు, దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ ఇలా ప్రకాష్ రాజ్ ఏదైతే అలిగేషన్ బయటకు వచ్చిందో వర్కర్ క్లియర్ కట్గా చెప్పిండు. ఏందనంటే యాక్టివిస్ట్ గిరీష్ మతన్వర్ ఎవరైతే ఉన్నారో ఆయన యాక్టర్ ప్రకాష్ రాజ్కి ఫోన్ ఇచ్చిండు. ఫోన్ ఇస్తే నువ్వు ఇట్లా మాటలు మాట్లాడు, నిన్నొచ్చి నేను గట్టిగా కౌగిలించుకుంటా. ఒక కౌగిలింతకు ఇంత పెద్ద దుష్ప్రచారం చేస్తావారా నువ్వు? నాకు అర్థం కాదు అనే పంచాయతీ వస్తుంది. నేను ఏది మాట్లాడినా ఓపీ ఇండియా కథనం తీసుకొని మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. ప్రకాష్ రాజ్ కూడా దీని మీద పెద్ద చాలా బేస్లెస్ అని చెప్పి, ఇది హాట్ ఎయిర్ అని చెప్పి,
ఇది ఎవడు ఎస్టాబ్లిష్ చేస్తలేడని చెప్పి ఎక్సెట్రా మాట్లాడారు. అయితే ఇక్కడ మనీ, కాన్స్పిరసీ ఈ ఆరోపణలను మోటివేట్ చేస్తున్నట్టు క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. ఎందుకు అనంటే శానిటేషన్ వర్కర్ ఎవడైతే శవాలను పూడ్చిపెట్టినా అని అత్యంత కీలకమైన ఆధారాలు వెనకటికి మాట్లాడిన విట్నెసే ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు, ఇదొక మోటివేటెడ్ పైసలు ఇచ్చి ధర్మస్థలను అధర్మస్థలలాగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఎవడు లాభపడుతున్నాడు అనే ప్రశ్నకు ఇవాళ చిత్రగుప్తులో మనం తెరదిద్దాం ఫ్రెండ్స్. లీగల్ స్క్రూటినీ వచ్చినప్పుడు ఒక్క కూడా ఎవిడెన్స్ దొరకకపోవడం అనేది మళ్ళా వాళ్ళ దురదృష్టమా లేదా ధర్మం తన పని చేసుకుంటూ పోతుందని అంటారు చూడు, న్యాయం తన పని చేసుకుంటూ పోతుందని అంటారు చూడు, దాని లక్షణమా అని చెప్పి ఇలా క్వశ్చన్ వేస్తున్నారు. మీడియా అండ్ లీగల్ ఎస్కలేషన్ ఇట్లా తీసుకొని చూస్తే మనం చెప్పినాం కదా, వాళ్ళు ఒక ధర్మస్థలను కంప్లీట్గా మలైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కోర్టు ఒక గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. ఆ గ్యాగ్ ఆర్డర్కి ధర్మస్థలకు సానుకూలంగా వచ్చింది. పొలిటికల్ రియాక్షన్స్ దగ్గర కూడా మనం తీసుకొని చూస్తే భారతీయ జనతా పార్టీ ధర్మస్థలను డిఫెండ్ చేసింది. అసలు ఏంది ఇది పంచాయతీ ఏంది, ఎవడో ఒకడు దుష్ప్రచారం చేస్తే మనం విందామా అని చెప్పి అక్కడ ఉన్న పూర్వ ముఖ్యమంత్రి యెడూరప్ప, సీఎన్ మన అశ్వత్ నారాయణ గారు క్లియర్ కట్గా వెనకటికి సీఎన్ అశ్వత్ నారాయణ గారు ధర్మస్థలకు మద్దతు తెలిపారు. ఇప్పటిదాకా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక్క ఆధారం కూడా దొరకకపోవడం చాలా మళ్ళా వాళ్లకు మన అదృష్టం అని అనుకోవాలా లేదా వాళ్ళ దురదృష్టం అని అనుకోవాలా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మస్థలాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అననే తెర కూడా తీయాలి కదా, మనం ఇవాళ కర్టన్ కూడా తీయాలి కదా. ధర్మస్థల ఇవాళ కర్ణాటక ప్రభుత్వంలో ఎస్పెషలీ వెనకటి దాకా మొన్న ఒక ముఖ్యమంత్రి ఉండే, ఆయన ఉన్నప్పుడు రాష్ట్ర ఖజానాలో పైసలు లేనప్పుడు వాళ్ళకి ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జరగాల. కొన్ని వేల ఆస్తులకు నిలయం ధర్మస్థల. ఆ కాడికి వస్తే నా దేవాలయాలు కోట్ల రూపాయల ఆస్తులకు నిలువలు. ఇవాళ ఈ దేవాలయాలను కబ్జా చేసుకుంటే నాకు రాష్ట్రానికి ఏదన్నా ఒక ఆమ్దాన్ వస్తుంది కదా అననే ముచ్చటతో డి వీరేంద్ర హెగడే గారిని మన ధర్మాధికారి ఆఫ్ ధర్మస్థల అని చెప్పి మాట్లాడతారు. ఎన్నోసార్లు పలు చోట్ల మన గౌడారు అని చెప్పి ఆయన పేరు ఇండైరెక్ట్గా తీసుకొని ప్రయత్నం చేసిండ్రు ఫ్రెండ్స్. మళ్ళా ఈ మహేష్ శెట్టి ఎవడైతున్నాడో ఈ యాక్టివిస్టు ఇప్పటిదాకా కొన్ని దశాబ్దాల పాటు జస్టిస్ క్యాంపెయిన్లో నడిపిండు మైనర్ గర్ల్స్కి మద్దతుగా. బట్ ఒక్క ఎవిడెన్స్ కూడా ఎందుకు చూపెట్టలేకపోయిండు. ఇప్పుడు కూడా ఆ రేడార్ సర్వేలు చూసి ఏదైతే ఎక్స్కవేషన్ చేసిరు చూడు, ఆడ కూడా వెళ్ళిన శవం ఏదైతే ఉంది చూడు, అది ఒక పురుషుడి శవం అంట, మహిళ శవం కూడా కాదంట. మళ్ళీ గిరీష్ మతన్వార్ యాక్టివిస్ట్ ఎవడు, వీడు ప్రకాష్ రాజ్కి ఫోన్ ఎందుకు ఇచ్చిండు, ప్రకాష్ రాజ్ వర్కర్ని కౌగిలింతకు ఎందుకు గురి చేస్తానన్నాడు. ఈయన కౌగిలింతల మన్నువాడా కాకులు ఓడవా, ఈ కౌగిలింతల ఇంత ప్రేమ ఉంటుందా రా, నాకు అర్థం కాదు. ధర్మానికి విరుద్ధంగా పోవుడు అని అనేది అర్థమైతలేదు. అండ్ బొందలగడ్డల మీద మూలలు కొట్టుడు అంటే ఇదేనేమో. మొహమ్మద్ సమీర్ పేరేమున్నదండి, ఈ యూట్యూబర్ వీడేం చేసిండు, హై వైరల్ వీడియోస్ ధర్మస్థలకు లింక్ చేసిండు. నేను అదే సమీర్ గారిని అడుగుతున్నా, సమీర్ నీకు ఒక్కటి కూడా అధర్మమైన విషయాలు మదర్సాల మీద కనబడలేదా, ముల్లా మౌల్వీలు చేస్తున్న కథలు ఒక్కటి కూడా కనబడలేదా? ఇవాళ నువ్వు ఇంత పెద్ద క్యాంపెయిన్ చేసినావు, ఆడు మొహమ్మద్ సమీర్ ఉండని లేదా గిరీష్ మతన్వార్ ఉండని మహేష్ శెట్టి ఉండని, ఆ కాడికి వస్తే ఆరోపణలు ఇవాళ ఏమున్నాయి బేస్లెస్ ఉన్నాయని చెప్తున్న ప్రకాష్ రాజ్ ఉండని, వీరేందర్ హెగడే గారి మీద మీరు ఇంత దుష్ప్రచారం చేసిరు కదా ఇప్పటిదాకా ధర్మస్థల మీద, మళ్ళీ వీళ్ళని యాక్చువల్గా బొక్కలేయాలన్నా వద్దా ఫ్రెండ్స్, నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా. లెట్ ద ఇన్వెస్టిగేషన్ హ్యాపెన్ ఫ్రమ్ దిస్ యాంగిల్ రైట్ నౌ. అండ్ పైసల కోసము ఆడెవడో ఒక కౌగిలింత ఇస్తానంటే అబద్ధాలు మాట్లాడిన ఈ శానిటేషన్ వర్కర్ని కూడా ఎవడైతే విజిల్ బ్లోవర్ అని అంటుండు చూడు, ఇవాళ వాడే మనకు పెద్ద పెయిన్ గివర్ అయిందా లేదా ఫ్రెండ్స్? ఇవాళ మనకు తెలిసిందల్లో ఒకటే ఏందని అన్నట్టు ఒక ఎస్ఐటి ఫార్మ్ అయింది, ఎక్స్కవేషన్స్ ఇక్కడ మొత్తం జరిగినాయి, రేడార్ సర్వేలు యూజ్ చేసి లీగల్ ప్రొసీడింగ్స్ పోతున్నాయి, మల్టిపుల్ అలిగేషన్స్ దాని మీద కౌంటర్ అలిగేషన్స్ నడుస్తున్నాయి, కోర్టులు ఇంకా కన్క్లూజివ్ ఏమంటారు తీర్పులు కూడా చెప్పలేదు. ఫ్యాక్ట్ ఇంకా అన్రిజాల్వ్డ్ ఏడున్నది తెలుసా? ఈ ఒరిజినల్ అలిగేషన్స్ మళ్ళీ నిజమా? ఈ మొహమ్మద్ సమీర్, ప్రకాష్ రాజ్, గిరీష్ మతన్వార్, మహేష్ శెట్టి వీళ్ళందరి పేర్లు ఎందుకు వస్తున్నాయి? శానిటేషన్ వర్కర్ గారి మీద ఏం యాక్షన్ తీసుకుందాం? ఫాల్స్ నరేటివ్స్ డెలిబరేట్గా అంటే కావాల్సుకొని నడిపినందుకు వీళ్ళకు గడ్డపార రాజ్యాంగబద్ధంగా దించాలనా వద్దా? ధర్మస్థలను అనవసరంగా అధర్మంగా లాగినందుకు వీళ్ళ లాగులు ఉడదీయాలనా లేదా? ఇవాళ ఎస్ఐటి కూడా ఒక్క ఎవిడెన్స్ కూడా కన్క్లూడ్ చేయలేకపోతున్నది అని అంటే ధర్మస్థల ధర్మంగానే ఉన్నట్టే కదా. ఈ అధర్మపరులు పైసల కోసము రాష్ట్రం ఖజానా నిండనీకే చేస్తున్న
నాటకాల? ఈ గంభీరమైన ఆరోపణ ఇయ్యాల కర్ణాటక సర్కార్ తీసుకోవాలా, కాంగ్రెస్ కర్ణాటక సర్కార్. ఇన్ని దశాబ్దాల పాటు ధర్మస్థలను మీరు అవమానించినందుకు ఖచ్చితంగా దీని మీద మీరు స్పందించాలి. ఫ్రెండ్స్, దీని మీద మీ అభిప్రాయం ఏందో జర చెప్పుండ్రి. భారత్ మాతాకి జై.